మీ ఓడిచ్చాడు. నువ్వు నోరు మూసుకొని పదవే. తను వచ్చేసింది. మాట్లాడరా ఇదోటి. కనీసం చూడని కూడా చూడలేదు. ఏమైందంటావు? రే రారా, వస్తున్నారే. అమ్మ ఈరోజు ఎలా అయింది సార్? నేను తనకు ప్రపోజ్ చేస్తారా? ఇది ప్రతిరోజు పాడే పాటేగా. నువ్వు ప్రపోజ్ చేసేలో పోలవరం పూర్తి అయిపోద్ది. ఈరోజు ప్రపోజ్ చేస్తా, నీ నోరు ముగిస్తా. మరి ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందంటావా? వాడిలా నా వెనకాల తిరుగుతుంటే బాగుందే. ఇంకొన్నాళ్ళు తిరగని. అనుకుంటే ఎక్స్ట్రాల్ చేయకు. ప్రపోజ్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేయి. నీకు కాదురా. సరే, ముందు ప్రపోజ్ చేయని. ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందంటావా? రే పోలీసులు రా, పదరా. సర్లే రేయ్. ప్రపోజ్ చేయరా. పదరా పోదాం. అరే, రారా. ప్రపోజ్ చేయరా. అరే, ప్రపోజ్ చేయరంటే పారిపోతావేంట్రా? అరే ఆగరా. అరే, పోలీసులు వస్తే ఏంటి చెప్పొచ్చు కదరా ముందెళ్ళి. నోరు మూసుకోరా. ప్రపోజ్ చేయరా. అదేంటి ఎలా వెళ్ళిపోయారు? పోలీస్ సేరు నినపడంగానే పోసుకున్నాడు నా కొడుకు. రేయ్ రే రామ్, వదిలేసి బాధపడకురా. బాధపడకు. ఆమ్లెట్ సూపర్. 1 more. రేయ్, నీకు అసలు బుద్ధి ఉందా? వాడు అంతలా బాధపడుతుంటే మధ్యలో నీ ఎక్స్ట్రా లేంట్రా? అయితే ఏంట్రా, ఇప్పుడు నేను వీటితో పాటు కూర్చొని బాధపడాలేంటి? బార్లో బంద్ చేసేదానికోసం బాధ ఏంట్రా? చిచ్చి ఐ డోంట్ ఆల్ దీస్ థింగ్స్. రేయ్ మాటలు కాస్త తిన్నగా రాని. తాగిన మధ్యలో మైండ్కి నోటికి కనెక్షన్ దొబ్బినట్టుంది. కరెక్ట్గా మాట్లాడు. వస్తాయిలే అన్నీ వస్తాయి. ఇంట్లో సరిగ్గా మంచినీళ్ళు ఎత్తారు లేదు కూడా తెలియదు. వీళ్ళ కోసం వీళ్ళ అమ్మానాన్ని సరిగ్గా తింటున్నారు లేదు. వీళ్ళు మటుకు అక్కడ ఆమ్లెట్లు అందిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని వద్దనుకొని రాలేదురా, వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి వచ్చారు. సర్లేవా, వీడు ఎంత తోకపోతే వీళ్ళ నాన్న అన్నేసి మాట్లాడాడు. అన్నయ్య ప్లీజ్ మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి. ఏంటే వీడికి మర్యాద? చిచ్చి సిగ్గు ఎగ్గు లేనల్వా. అన్నయ్య సంధ్య, నువ్వు లోపలికెళ్ళు. అది కాదు రోహిత్. లోపలికెళ్ళు.